రంగనాథ్, ఏమిటి ఏమిటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? అమ్మా, మిమ్మల్ని ఎలా గుర్తు పెట్టుకోకుండా ఉంటాను? దగ్గరుండి పెళ్లి జరిపించారు, దూరంగా ఉండి కాపురాన్ని చెడగొట్టారు. నేను చెడగొట్టానా, మీరు చెడగొట్టుకున్నారా? ఓకే ఓకే, ఎవరు చెడగొడితే ఏంలండి, కాపురం చెడిపోయింది. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు? మీ చెడిపోయిన కాపురాన్ని నిలబెట్టాలని వచ్చాను. గుడ్, వెరీ గుడ్. బట్ ఐఎమ్ సారీ మిస్టర్ చక్రవర్తి, ఇష్టం లేని పెళ్లిళ్ళు, ఇష్టం లేని కాపురాలు కలకాలం నిలబడం. చేసుకున్న తర్వాత కష్టమైనా నష్టమైనా భరించాలి, తప్పదు. ఓహో, మీ ఆవిడకి ఎవరితో సంబంధం ఉందని తెలిస్తే మీరు అడ్జస్ట్ అయిపోయి కాపురం చేస్తారా? జస్ట్ అడుగుతున్నాను. కళ్యాణిని గురించి మాత్రం మీరు ఎప్పుడు అలా మాట్లాడకండి. ఆమె సంసారం ఎందుకు చెడిపోయిందో, ఆమె ఇంట్లో నుంచి ఎందుకు గెంటేశారో నాకు బాగా తెలుసు. అయ్యో, ఈ ప్రపంచం పుట్టప్పటి నుంచి ఆడదాని మాటలు వినే మగాడి చెడిపోతున్నాడు. నా గురించి చెడు చెప్తే గాని మీ సానుభూతి ఆమెకు రాదు. అందుకని అలా చెప్పిందని మీరు ఎందుకు అనుకుని ఉండకూడదు? నేను ఆమెను పొమ్మన్నానా? దేనికోసం అట? ఆస్తి కోసం. ఏ, నాకు లేక లేకపోతే ఉన్నది చాలక? ఇట్ ఈస్ ఫన్నీ. చూడు మిస్టర్ రంగనాథ్, జీవితంలో భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చినప్పుడు ఆ ఇద్దరిలో విడివిడిగా ఎవరిని అడిగినా తనదే రైటు, ఎదటి వాళ్ళకి తప్పు అంటారు. అది విన్నవాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది. కానీ ఆ ఎదటి వారి స్థానంలో ఒక్క క్షణం మనం ఉండి ఆలోచించగలిగితే, ఒకవేళ మనమే తప్పు చేశామేమో అని అనుకోగలిగితే ఆ సమస్యలన్నీ మబ్బుల్లా విడిపోతాయి. లోకంలో పెళ్లి చేసుకున్న వెంటనే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు, కొంతకాలం కాపురం చేసిన తర్వాత విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు. ఎవరు ఎలా విడిపోయినా ఆఖరి దశలో మాత్రం వాళ్ళు కలుసుకోక తప్పదు. అదే వివాహ బంధం. ఆ బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు, కలవకుండానూ ఆపలేరు. అందుకే ఆమెకి అన్యాయం చేయదు, ఆ బిడ్డను అనాథం చేయదు. ప్లీజ్. బిడ్డ? ఎవరి బిడ్డ? మీ బిడ్డే. వాడు నా బిడ్డ అయితే ఇక్కడే ఉండేవాడు, దాంతో ఎందుకు పోతాడు? మిస్టర్ రంగనాథ్, పట్టుదలకు పోవద్దు. ఆవిడని ఇక్కడికి తీసుకొస్తాను. ఒకవేళ తప్పు చేస్తే క్షమాపణ చెప్పిస్తాను. మీ కాపురం నిలబడాలి. కాపురమా? ఎంతమందితో చేయమంటావు కాపురం? అంటే అంటే సుశీల, ఏమండి పిలిచారా? షీ ఈజ్ మై వైఫ్. నాకు దేవత లాంటి భార్య ఉంది. ఇప్పుడు ఆ రాక్షసుని తెచ్చి ఎక్కడ పెట్టమంటావు? ఒక ఆడదే ఇంకొక మగాడి కావాలని కోరుకున్నప్పుడు ఒక మగాడు ఇంకొక ఆడదాన్ని కోరుకోవడం తప్పులేదు కదా. అందుకే సుశీలను పెళ్లి చేసుకున్నాను. ఒక భార్య ఉండగా ఇంకో భార్యతో కాపురం చేయడం చట్టం ఇచ్చే నేరం. ఆ నేరం నేను చేసి జైల్లో కూర్చోలేను. వెళ్ళి. గౌరీ, 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 ఇదేమిటి? గౌరీ ఎక్కడ? సినిమాకి వెళ్ళారు. సినిమాకా? ఆవిడ రానని చెప్పింది. రజనీ బలవంతం చేసి తీసుకెళ్ళింది. పైగా మీరు ఆలస్యంగా వస్తున్నారు, ఎప్పుడు వస్తారో తెలియక. మరి నువ్వు అటు చేస్తున్నావేంటి? ఏ, నేను ఆడదానికానా? ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయమంటారు? వంట అయిపోయింది, మీరు భోజనం చేస్తానంటే వడ్డిస్తాను. నాకు తినాలనిపించడం లేదు. ఎందుకు తినాలని లేదు? ఎందుకు? నా మనసేం బాగుండలేదు. ఎందుకని? రంగనాథ్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీరు వెళ్ళారా? ఎందుకు వెళ్ళారు? నా బలవంతం మీదగా ఈ పెళ్లి కొప్పుకున్నావు. నీ పెళ్లి ఇలా అయిపోతే? నిజమే, బలవంతంగా పెళ్లి చేయగలం, కానీ బలవంతంగా మనసు ఇవ్వలేం, పుచ్చుకోలేం. బలవంతంగా కాపురం చేయలేం కూడా. ఇష్టం లేకపోయినా కొన్ని చేయాలి. అది మీలా అందరు చేయలేరు. నిజమే. గమ్యం చేరాలనుకున్నప్పుడు, వెళ్ళడానికి ఆ రైలు తప్ప మరో రైలు లేనప్పుడు, అందులో కూర్చోవడానికి చోటు లేకపోయినా నిలబడైనా ప్రయాణం చేయాలి, తప్పదు. అలాగని నిప్పులు జరిగే ఇంజిన్ మీద నిలబడి ప్రయాణం చేయలేరుగా. అయితే ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? అంటే మీరు వెళ్ళిన రాయబారం చెడిపోయినట్టేగా. అతనికి రాక్షసులా ఉన్నాడు. పొరపాటు. రాక్షసుల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు.
కళ్యాణి, నేను నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటూ మా ఆఫీసులో ఉద్యోగం చేద్దావు కానీ. నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. ఎవరికి కనపడకుండా దూరంగా వెళ్ళిపోదామని. కళ్యాణి, ఏం జరిగింది? ఇక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉందా? గౌరీ వెళ్ళి మీ ఆయన ఏం చేస్తుంటాడు? వదిలేశాడట. ఎందుకని? మీ ఆయన లాగే. మా ఆయన నన్నే వదలలేదు, నేనే ఆయన వదిలేశాను. అవును, వీళ్ళ ఆయన మీకెలా తెలుసు? మా నాన్నగారికి తెలుసు. పుట్టింటి తరఫా అత్తింటి తరఫా? ఫ్రెండ్స్. ఏం ఫ్రెండ్స్? ఫ్యామిలీ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండా? కూర్చోండి. ఏమిటి సార్ అది? మీ మామగారు చనిపోయే నాటికి ఆయన తాలూకు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ కూడా ఒకటి కోర్టులో ఉంది. దాన్ని వారు కోర్టు వారు ఒప్పుకున్నారు. ఆయన గారు లేరు కనుక ఆయన కూతురు గాని మనవడు గాని ఆ డబ్బుకి హక్కుదారులు అవుతారు. ఏమాత్రం ఉంటుంది సార్ ఆ డబ్బు? దగ్గర దగ్గర 10 లక్షలు ఉంటుంది. 10 లక్షలా? అమ్మా, చంపేశారండి. దాన్ని ఇంట్లోంచి పంపించేశానే. ఆవిడ సంతకం పెడితే కానీ డబ్బు రాదు. ఈ మాట నిన్న చెప్పుండకూడదండి. ఏ? నిన్న చక్రవర్తి గారు వచ్చి బ్రతిలాడిపోయాడు. ఈ సంగతి ముందుగా తెలిసింటే కాస్త బెట్టి చేసినా ఒప్పుకునేవాడిగా. చచ్చా, సర్లేండి, నా భార్య కదా, నేను రమ్మంటే వస్తుంది వస్తుంది వస్తుంది. మీరు ఈ సంగతి ఎవరికి చెప్పకండి. ఎవరండి? చక్రవర్తి గారు నారాయణ. లేరండి. మీరెవరు? కళ్యాణి భర్త. మీరేనా ఆవిడ వదిలేసిన ప్రభుత్వలు? లేదండి, సంసారం అన్నాక భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న కలహాలు రాకపో. నేను తొందరపడ్డ మాట వాస్తవమే. ఒకరోజు నా స్నేహితులందరూ పట్టుబట్టడం వల్ల తాగి ఇంటికి వచ్చాను. ఎందుకు తాగి వచ్చావని ఆ మైకంలో నా ఇష్టం అన్నారు. నీ ఇష్టమైతే నేను తాగుతానంది. కోపంతో కొట్టారు. అంతేనండి, అంతే నేను చేసిన తప్పు. దాంతో బాబుని తీసుకుని వెళ్ళిపోయింది. బాబుని చూడకుండా నేను ఉండలేను. ఆమె లేకుండా నేను బ్రతకలేను. ఆమె కోసం తిరిగి 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 ఇంకా తాగుపోతున్నాయ్యా. తెలుసుకున్నాక నా భార్యని నేను కలుసుకోవాలని, నా బాబుని నాతో తీసుకువెళ్ళాలని ఎంతో ఆశగా వచ్చాను. ఏమండి, నా సంసారం నిలబెట్టండి. నా భార్యను నాతో పంపించండి. ఈ పుణ్యాన్ని మీ చేతులతో కట్టుకోండి. అలాగే అన్నయ్య గారు, రండి కూర్చోండి. ఏమండి కళ్యాణి గారు, ఒకసారి రండి. మీ వారు వచ్చారండి. ఏంటండి అలా చూస్తున్నారు? మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీ వారు వచ్చారండి. జరిగిన పొరపాటుకి సిగ్గుపడుతున్నాను కళ్యాణి. నీకు అభ్యంతరం లేకపోతే నీ కాలు పట్టుకుంటాను. చూసే అవే మాట్లాడే గారు, భార్య కళంగా భర్త పట్టమేంటి? ఆయన ఎంత బాధపడిపోతున్నారు చూడండి. ఎవరే? వాళ్ళ ఆయన. చూడండి, దీన్ని చూడండి. దీని మొక్క తాగుతాడు, దీని కళ్ళ ముందే తిరుగుతాడు. ఇదే వదిలేసింది. అయినా 5 సార్లు కబురు చేసింది. వాడు వచ్చాడా? రాలేదు. ఆయన పెద్ద మనిషి కాబట్టి తనంతా తానే వచ్చారు. బయలుదేరండి, బయలుదేరి వెళ్ళండి. క్షమించండి, నేను వెళ్ళను. కళ్యాణి, నువ్వు ఆ మాట అంటే నేను ఇప్పుడే ఇక్కడే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను. అయ్యో అన్నయ్య గారు, అంత మాట అనకండి. నీకు తెలియదమ్మా, నా బాధ నీకు తెలియదు. అయ్యో, ఏమే ఎందుకు వెళ్ళవు? శ్రీరామచంద్రుడు సీత లాంటి మా తల్లిని అడవిలో వదిలేస్తాడు. రాముడు ఎప్పుడు పిలుస్తాడా పరిగెత్తుకెడదామని ఆమె ఎదురు చూసింది. ఏ నువ్వు ఆవిడకన్నా గొప్పదానివా? రాముడు సీతను అనుమానించాడు, అన్ని నిన్ను అనుమానించాడా? అవమానంతో కుమిలిపోతున్నాడు. రాముడు సీత సీరాన్ని శంకించాడు. ఇక్కడ అన్నయ్య నా భార్య నా బిడ్డ అంటున్నాడు. తను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాడు కదా.
ఎంతకన్నా మంచి మొగుడు ఇక్కడ దొరుకుతాడే. వెళ్ళి వెళ్ళు. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. అంతేకాని అంత మాత్రం నేను వెళ్ళను. ఏమిటే వెళ్ళనంటావు? సార్ జుట్టు పట్టుకు లాకెళ్ళండి. అవునా అన్నయ్య గారు, తాళి కట్టిన భర్తకి ఏం చేయడానికి హక్కు ఉంది. తీసుకెళ్ళండి, మీరు తీసుకెళ్ళండి. అనవసరమైన విషయాల్లోనూ నీకు సంబంధం లేని వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోవద్దు. వెళ్ళి నువ్వు కూడా రాబడి. ఏమయ్యా, నువ్వు తాళి కట్టిన భర్తవా? ఎప్పుడు కట్టావు? ఎక్కడ కట్టావు? ఎలా కట్టావు? ఎవరికి కట్టావు? మొన్న నువ్వేమన్నావో గుర్తుందా? నాకు దేవత లాంటి భార్య ఉంది, ఈ రాక్షసుని ఎలా తీసుకెళ్తాను అన్నావు. ఇప్పుడు ఈ రాక్షసుని తీసుకెళ్ళి ఎలా కాపురం చేస్తావు? ఆ బిడ్డకు అన్యాయం చేయొద్దని ప్రతిమానితే ఆ బిడ్డ నా బిడ్డే కాదన్నావు. ఇప్పుడు కాని బిడ్డను తీసుకెళ్ళడానికి ఎలా వచ్చావు? ముందు వీటన్నిటికీ సమాధానం చెప్పు, ఆ తర్వాతే మిగతా విషయాలు మాట్లాడతాం. ఏం సమాధానం చెప్పమంటారు? ఆ రోజు నేను ఎక్కువగా తాగేశాను, అంతే. మీరు మాట్లాడేది ఏది అర్థం కాలేదు. దాంతో అర్థం లేకుండా నేను మాట్లాడేశాను. తర్వాత తెలుసుకున్నాను ఎంత తప్పు చేశాను అని. నాకు నా భార్య కావాలి, నా బిడ్డ కావాలి, అందుకే వచ్చేసాను. నువ్వెందుకు వచ్చావో నాకు బాగా తెలుసు. ప్రమాణ పూర్తిగా అందుకే వచ్చాను. అలాగే అయితే ఈ నోటీస్ ఏమిటి? వాళ్ళ నాన్నగారి ఇన్కమ్ ట్యాక్స్ లావాదేవీల్లో ప్రభుత్వం తిరిగి ఇచ్చే రిబేట్ నోటీస్, అవునా? ఆ డబ్బు తీసుకోవాలంటే ఆమె రావాలి, లేదా ఆ బిడ్డ రావాలి. నువ్వు వచ్చింది అందుకే 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 నిజమేనే వేశారు. ఎప్పుడు వేశారో నాకే తెలియదు. బాబాయ్, డబ్బు కోసం గడ్డి తినేది ఇలాంటి వేధవల్ని, ఏ అవసరానికి ఆ రంగులు మార్చే సన్నాసుల్ని నిలువు నాకు కాల్చి చంపాలి. జడ వెళ్ళు. మళ్ళీ ఆమె కోసం ఇంటికి వచ్చావు, మర్యాద వెళ్ళు. నీ అస్సలు రంగు నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ రోజున మా ఇంటికి వచ్చింది మా కాపురాన్ని నిలబెట్టడానికి కాదు, చెరగొట్టడానికి. నన్ను రెచ్చగొట్టేవు, నా చేత ఆ మాటలు అనిపించావు. నీకు కావలసింది నేను ఆమెను కాదండం, వదిలేయడం. నేను ఆమెను వదిలేస్తే నువ్వు ఆమెతో హాయిగా సుఖంగా కాపురం చేయాలి. నీ భార్య అమాయకురాలు కాబట్టి, నువ్వు నోరు మూసుకుని లోపలికి పో అంటే పోయే పిచ్చిది కాబట్టి నువ్వు ఇలా ప్రవర్తించగలుగుతున్నావు. నీకు నాకు తేడా ఏమిటి? కట్టుకున్న భార్య ఉండగా నేను తాగి మరొక దాంతో తిరిగాను. ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏమిటి? కట్టుకున్న భార్య ఉండగా మరొకటి పెళ్ళాన్ని లేపుకొచ్చి ఇంట్లో పెట్టుకుని దాంతో గురుకుతున్నావు. నీకు నాకు తేడా ఏమిటి? ఓకే, ఆమె నా భార్య ఎలా కాదో, నా ఇంటికి ఎందుకు రాదో, నాతో ఎలా కాపురం చేయదో చూస్తాను. మీ పరువు పోకూడదని మీరు మగవాడు కాబట్టి, తాళి కట్టిన భర్త కాబట్టి ఇందాక నోరు మూసుకున్నాను. నిజం చెప్పండి, దానికి మీకు ఏం సంబంధం? గౌరీ, చెప్పండి, ఏం సంబంధం? గౌరీ, ఎందుకు అరుస్తావు? ఎందుకు అరవకూడదు? ఎందుకు అరవకూడదని అది ఉంటుందా? వింటే మీతో కాపం చేయరా? గౌరీ, గౌరీ, ఏమిటి అర్థమే మాట? నేను మాట్లాడేది కాదండి, ఇందాక అతను చెప్పిన ప్రతి పదానికి అర్థం చెప్పండి. మీరు ఎవడో వెధవ చెప్పిన మాటలన్నీ నోటికి వచ్చినట్టు మాట్లాడు. కాస్త అర్థం చేసుకుని మాట్లాడు. అర్థం చేసుకోవాల్సిన నేను కాదండి, మీరు. నా స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే దాన్ని నడపట్టి గంటేసేవాళ్ళు. వెళ్ళి రోడ్లో పోయేవాడు ఎవరైనా అడగండి. ఎవరితో మొగుడు వదిలేసింది దాన్ని తీసుకొచ్చి నా ఇంట్లో బెడ్రూమ్ లో స్థానం ఇచ్చాను. గంట అరగంట టైం దొరికినా దాంతోనే కూర్చొని మాట్లాడతాను. దాని మొగుడు వచ్చి పిలిచినా పంపించకుండా నా ఇంట్లోనే ఉంచుకున్నాను. దీన్ని నా భార్య అపార్థం చేసుకుంది. రైట్ అంటారా తప్పంటారానని. ఎవరైనా అన్నం తినేవాడైతే నోట్లో గట్టి పట్టిపోతాడండి. ఇదన్నమాట మీ నిర్ణయం. నేను వెళ్ళిపోతే మీరు దాంతో సుఖంగా ఉండొచ్చు. సరే, అలాగే వెళ్ళిపోతారండి. ఇప్పుడే వెళ్ళిపోతాను. నువ్వు ఒక ఆడదాని వచ్చి సాటి ఆడదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. నేను అతని దగ్గరికి వెళ్ళాను. నీ భార్యను తీసుకోవాలని చేతితో పట్టుకుని బతిమాలాను. ఆమె నా భార్య కాదన్నాడు. ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. పైగా నాకు ఆమెకు సంబంధం కట్టాడు. ఎందుకు కట్టాడు? నిజం కాబట్టి కట్టాడు. అలాగే అలా అన్నవాడు ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మనసు మార్చుకుని ఉంటాడు. మనసు మార్చుకుని కాదు, డబ్బు కోసం వచ్చాడు. ఆమె వచ్చి సంతకం పెట్టకపోతే ఆ డబ్బు వాడికి దక్కదు, అందుకే వచ్చాడు. గౌరీ, నువ్వేమన్నా అనుకో, మన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా మాట నమ్ము ప్లీజ్. ఇక నమ్మకపోతే నీ ఇష్టం.
కళ్యాణి, 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 ఆగు. ఏమిటిది? వద్దండి, నన్ను వెళ్ళనివ్వండి. ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నారో తెలిసి కూడా నా గురించి మీకు తెలియకూడదని దూరంగా ఉన్నాను. మీరు చూసిన తర్వాత మీ మనసు బాధ పెట్టకూడదని వచ్చాను. వచ్చి అందరినీ బాధ పెడుతున్నాను. వెళ్ళి ఎక్కడుంటావు? లోకంలో నా లాంటి దిక్కులేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా బతకటం లేదు, చచ్చిపోతున్నారా? నేను బ్రతికుండగానే నువ్వు దిక్కులేని దాని అంటావు. లోకంలో ఉన్న దిక్కులేని వాళ్ళందరికీ ఎక్కడో ఒక చోట కావాల్సిన వాళ్ళు ఉంటారు. ఉన్నా సహాయం పొందే అదృష్టం యువతులు వాళ్ళు కూడా ఉండాలిగా. ఆమెన మాటలకాక నువ్వు వెళ్ళిపోతున్నావు. ఏ ఆడదైనా ఆ స్థానంలో ఉంటే అలాగే మాట్లాడుతుంది. లేదు కళ్యాణి, ఆమె వట్టి మూర్ఖురాలు. పరిస్థితిని అర్థం చేసుకోలేక అలా మాట్లాడుతుంది. ఆవిడ అర్థం చేసుకున్నప్పుడు నేనైనా అర్థం చేసుకోవాలిగా. కళ్యాణి, ఇద్దరు అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తే మధ్యలో మీరేమైపోతారు చెప్పండి. ఏహీ కాదు, నేనేమైపోయినా పర్వాలేదు. ఆమె స్వార్థం కోసం నువ్వు రోడ్డున పడ్డానికి వీల్లేదు. ఏం జరుగుతుందో జరుగుతుంది, నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. మీరు పొరపాటు పడుతున్నారు. నేను తీసుకుందే సరైన నిర్ణయం. కాదు కళ్యాణి, నువ్వు వెళ్ళిపోవడం అంటే నన్ను అవమానించడమే. ఏమండి, అవును, నువ్వు కేవలం ఆమె మాటలకే విలువించినట్లు, ఈ ఇంట్లో ఆమెకే స్థానం ఉన్నట్లు. కళ్యాణి, నిన్ను ఈ ఇంట్లో ఉంచడానికి పోషించడానికి నాకేమాత్రం హక్కు లేదు. ఈ ఇంట్లో ఉన్న స్థానం నాకు అదే నువ్వు అనుకుంటే అలాగే వెళ్ళి. ఆడదాని వై ఉండి సాటి ఆడదాని జీవితం నాశనం చేస్తావా? అది ఆడదే ఉండి నా జీవితం నాశనం చేయలేదా? అంటే కేవలం ఖర్చుతోనే అలా చెప్పావన్నమాట. దాని అడ్డు తొలగితే తప్ప నా సంసారం బాగుపడదు. ఆమె జీవితమే నాశనం అయితే ఈనాడు నీ సంసారమే ఉండదు. అంటే ఈనాటి నీ కాపురం ఆవిడ దయాభిక్ష. ఆమె లేకపోతే, ఆమె దయదలిచి ఒప్పుకోకపోతే మనిద్దరం భార్యాభర్తం అయ్యేవాళ్ళమే కాదు. ఒకప్పుడు నువ్వు చావు బ్రతుకుల్లో ఉంటే ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటారు అంటే తప్ప ఆమె బ్రతకదని డాక్టర్లు అంటే ఈ మాత్రం సాయం చేయలేవా అని మీ నాన్నగారు నా చేతులు పట్టుకు బ్రతిమాలితే
అప్పటికే మా పెళ్లి ఖాయమై కూడా సాటి ఆడదాని జీవితం బాగుపడాలని ఆమె త్యాగం చేస్తే మీ నాన్నగారు నాకు చేసిన సహాయం మర్చిపోలేక కృతజ్ఞతాపూర్వకంగానే నీ పెళ్లి కొప్పుకున్నాను. కేవలం కృతజ్ఞత కోసమే పెళ్లి చేసుకున్నారా? అవును, మనసిచ్చి పెళ్లి చేసుకోలేదన్నమాట. లేదు, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మనసు ఇవ్వలేదన్నమాట. అయితే ఇప్పుడు కూడా మీ మనసు నా మీద లేదన్నమాట. ఏమిటిది? దస్తావేజులు. దేనికి? దేనికా? ఆ లాయర్ ఇంటి చుట్టూ తిరిగి, ఆ చక్రవర్తి ఇంటి చుట్టూ తిరిగి, ఆ కోర్టు చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చు పెట్టి నేను ఇంటికి తీసుకొచ్చింది ఎందుకు అనుకున్నావు? నీ మీద ప్రేమ గారిపోయా? ఈ కాగితాల మీద సంతకాలు పెట్టడానికి. ఏమిటి అలా చూస్తావు? నువ్వు వీటి మీద సంతకాలు పెడితే మీ నాన్నకు రావాల్సిన ఆస్తి అంతా నాకు వస్తుంది. అప్పుడు నిన్ను ఫ్రీగా వదిలేస్తాను. ఆ తర్వాత నువ్వు ఆ చక్రవర్తి గారితోనో ఆడి బాబుతోనో నీ ఇష్టం. నేను పెట్టను. ఎందుకు పెట్టావు? పెట్టినా పెట్టపోయినా ఆస్తి మీకేగా వస్తుంది. ఎలా వస్తుంది? మీరు బతికుంటే. అయితే నన్ను చంపేయండి. అమ్మా, చంపేస్తే నన్ను జైల్లో పడేరు. అప్పుడు ఈ ఆస్తి ఎలా అనుభవిస్తాను? అప్పుడు నేను చచ్చేదాకా ఆగండి. అది మా నాన్నగారు ఆస్తి, నా బిడ్డకే చెందాలి. నేను బ్రతికుండగా నా బిడ్డను అనాథం కానివ్వను. గౌరీ, ఇన్నాళ్ళు నన్ను నువ్వు నీ సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకున్నావు. రేపు నా భర్త కోర్టుకెక్కి నా భార్య నాకు కావాలంటే కోర్టు వారు నన్ను ఆయనతోనే వెళ్ళమంటారు. ఆయన దగ్గరే ఉండి కాపురం చేయమంటారు. మా కాపురం కోర్టుకెక్కకముందే, నలుగురిలో రచ్చకాకముందే నా అంతట నేనే ఆయన దగ్గరికి వెళుతున్నాను. చెప్పకుండా వెళ్ళినందుకు మన్నించు. నీ రజని. ప్రేమ లేని చోట నాకు స్థానం లేదు. ఉండండి, పిలుస్తాను. చక్రవర్తి గారు, మొదటి నుంచి నా మీద ఎవరు జాలి చూపించినా నేను భరించలేను. ఇంకొకరి సానుభూతి, దయ అంటే నాకు అసహ్యం. నా మీద ప్రేమ లేదు అని మీరు చెప్పిన తర్వాత మీ దగ్గరే పడి ఉండాల్సిన అవసరం నాకు లేదు. మీకు నాకు ఉన్న బంధం ఇదొక్కటే. ఇంత జరిగాక నేను మీతో కాపురం చేయటం అనేది జరగని పని. ఆగండి. గౌరీ, రజని, లోపలికి రానివద్దన్నానా? నేనే వచ్చాను. ఉత్తరం చదువుకోలేదా? గౌరీ, నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. మీరెవరు, నేనెవరు? నువ్వెవరా? ఏ అలాంటే తప్ప? నువ్వేమన్నా తప్పులేదు. తప్పంతా నాది. రా, ఇంటికి వెళదాం. నేను ఎవరినని మీతో రావాలి? కట్టుకున్న భార్యవు గనుక. మీరు కట్టిన తాళి తిరిగి ఇచ్చేసానుగా. ఇచ్చినంత మాత్రాన భార్యవి కాకుండా పోతావా? ఎవరు భార్య, ఎవరికి భార్య?
నాకేదో మొగుడే రానట్టు పెళ్ళే కానట్టు గతే లేనట్టు ఆ ముసలాడు మీ దగ్గరకు వచ్చి బతిమాలితే మీరేదో నన్ను ఉద్ధరించడానికి ఆ 3 ముళ్ళు వేసి పారేశారు. ఇష్టం లేని వాళ్ళతో కాపురం చేయడానికి నేను పశువుని కాను. గౌరీ, కోపంలో నువ్వు ఏదో అన్నావు, నేను ఏదో అన్నాను. ఇష్టమే లేకపోతే ఇన్నేళ్లు ఇద్దరు కలిసి కాపురం చేసేవాళ్ళం కాదు. ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యేవాళ్ళం. పశువులు కూడా కంటున్నాయి, ప్రేమతో కంటున్నాయా? ఏదో తాత్కాలిక ఉద్రేకం. సరే, నాదే తప్పు. ఆ మాట అనడం నాదే తప్పు. అన్నందుకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. రావెడతాం. నేను రాను. నువ్వు వస్తావు. ఎక్కడికి రమ్మన్నా వస్తావు, ఎక్కడ కాపురం చేయమన్నా చేస్తావు. కానీ నీతో నేను కాపురం చేయొద్దు. చెయ్యొద్దు. నన్ను నా బిడ్డని హింసించొద్దు. హింసిస్తా, బతికే కాదు రేపు చచ్చి కూడా హింసిస్తా. గతి లేని వారిని వడ్రం పని చేసుకుంటున్నారని తీసుకొచ్చి తిండి పెట్టి ఇల్లిచ్చి చదువు చెప్పించింది వారిని చేస్తే దేనికో మనసు ఇచ్చారట, దాని దయతో నన్ను కట్టుకున్నారట. ఎవరి దయాభిక్ష నాకు అక్కర్లేదు. నిన్ను కట్టుకున్న దానికి ప్రతిఫలం నేను ఆశించింది నీ ఆస్తి. నీ ఆస్తి నాకు ఇచ్చేస్తే నీ ఇష్టం. నువ్వు ఎక్కడికి పోయినా పర్వాలేదు, ఎవరితో తిరిగినా పర్వాలేదు. నాకు కావాల్సింది నీ ఆస్తి. దట్స్ ఆల్. నాకు ఏవి అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. నాకు కావాల్సింది విడాకులు, అంతే. గౌరీ, ఇన్నేళ్లు ఇద్దరం కలిసి కాపురం చేసి ఈ రోజున విడిపోయావంటే లోకం ఏమనుకుంటుంది చెప్పు. లోకం ఎవరికి కావాలి? బోడి లోకం. ఈ లోకంలో మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. కట్టుకున్న పెళ్ళ ఉండగా ఇంకో దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారే, అప్పుడు ఈ లోకం నాకే న్యాయం చేసింది. నిన్ను పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఈ లోకం అడిగిందా ఎందుకు మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నావని? ఈ లోకం కోసం జాలి తెలిస్తే 10 లక్షలు పోతాయి. వాళ్ళంతా సొంతాలు వేసుకుని ఇస్తారా? చెప్పు. నీకు ఆలోచించుకోవడానికి కూడా టైం ఇవ్వను. మర్యాదగా సంతకం పెడతావా, నీ కొడుకుని చంపేమంటావా? అగా నా కోసం రా, మన పిల్లల కోసం రా. వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యం. కారణం వాళ్ళు మీకు పుట్టడమే. గౌరీ, గౌరీ, మన కోసం పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దు. నా భవిష్యత్తే నాశనం అయిపోతే ఇంకొకరి భవిష్యత్తు గురించి నేనెందుకు ఆలోచించాలి? కనీసం పిల్లల కోసమైనా మనం కాపురం చేయాలి. ఆ అవసరం నాకు లేదు. పోనీ నాకుందనుకో. ఉంటే ఆ పిల్లల్ని మీరు తీసుకెళ్ళండి. గౌరీ, ఇంతవరకు భార్యాభర్తల్లో ఎవరు ఆవేశపడ్డా ఇంకొకరు తొందరపడకూడదని ఆలోచిస్తూ వచ్చాను. ఇప్పుడు నీ ధోరణి మరీ శృతిమించిపోయింది. తాడు తెగే వరకు లాగొద్దు. తెగే వరకు కాదు, నేనెప్పుడో తెంచేసుకో. గౌరీ, తాడు తెంపుకోవడం అంటే ఏమిటో తెలుసా? భర్త చావడం. వాడిని ఏం చేయకండి. వాడిని కన్నందుకు నన్ను చంపండి. నిన్ను చంపను, వాణ్ణి చంపను. చిత్రహింసలు చేస్తూ ఉంటాను. నువ్వు చూసి సహించలేకపోతే సంతకాలు పెట్టి మానేస్తాను. ఏదో కాగితాలు పడగా. గౌరీ, ఏ చరిత్ర చూసినా ఆడదానికి మగవాడి అన్యాయం చేశాడని, మగవాడి అరాచకం వల్ల, రాక్షసత్వం వల్ల ఆడదాని జీవితం సర్వనాశనం అయిపోయిందని ఉంది. కానీ ఇంతవరకు ఏ ఆడది తన జీవితాన్ని తన చేతులతోనే నాశనం చేసుకుందని ఏ చరిత్రలోనూ రాయలేదు. అది ఇప్పుడే ఆరంభమైంది, నీతోనే ఆరంభమైంది. భర్తలు భార్యను తిట్టి కొట్టి కట్టుబట్టలతో బయటికి నెట్టేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ భార్య భర్తని పిల్లల్ని బయటికి నెట్టేసిన సంఘటన నీతోనే ప్రారంభమవుతుంది. ఇప్పుడే ప్రారంభమవుతుంది. తను సుఖపడకుండా, తన వాళ్ళని సుఖపడనివ్వకుండా అందరినీ నలిపి నలిపి చంపేసే ఆడది ఆడలే కాదు, బిడ్డలు లేని ఆడదాన్ని గొడ్రాలంటారు. కానీ బిడ్డల్ని కని ఆ బిడ్డల్ని గాలికి వదిలేసే ఆడదాన్ని ఏమనాలి? పసుపుతాడు గట్టిగా ఉండాలని నోముల్లో వచ్చే ఆడవాళ్లు ఉన్నారు, వ్రతాలు చేసే ఆడవాళ్లు ఉన్నారు, ఉపవాసాలుండే ఆడవాళ్లు ఉన్నారు, భర్త వడిలోనే చనిపోవాలనుకునే ఆడవాళ్లు ఉన్నారు. కానీ భర్త బతికుండగానే తాడిని తెంపేసి నువ్వు కత్తిన తాడి నువ్వే తీసుకుపోవనే ఇల్లాలివి నువ్వక్కతివే. ఇటువంటి మహా ఇల్లాలు భారతదేశంలో పుట్టినందుకు పవిత్ర స్త్రీ జాతి నవ్వాలో ఏడవాలో సిగ్గుపడాలో నీకే తెలియాలి. చెట్టుకు కాయలు బరువు కాదు, తల్లికి బిడ్డలు బరువు కాదు అంటారు. ఈ తల్లికి బిడ్డలు బరువు అయినా ఈ తండ్రికి మాత్రం బిడ్డలు బరువు కాదు. సరే, పిల్లల్ని నేనే తీసుకెళ్తాను.
చక్రవర్తి గారు, క్షమించండి. ప్రేమకు అర్థం త్యాగం అనుకున్నాను. ఆ త్యాగం ఎవరి జీవితాన్ని సుఖంగా ఉంచలేకపోయింది. అందుకే అందరి జీవితాల నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతున్నాను. కానీ నా బిడ్డ దిక్కులేని అనాథ మాత్రం కాకూడదు. మీరు ఆమె నా బిడ్డకి తల్లిదండ్రులు కాగలిగితే నాకు జీవితంలో అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఇదొక్కటే నేను మీ నుంచి ఆశించేది. ఇకనైనా మీ జీవితం సంసారం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి. ఏం జరిగింది? సముద్రంలో పడి చచ్చిపోతే మేమే తీసుకొచ్చాం. అవునమ్మా.